శ్రీరస్తు. శ్రీ సంకష్టహర చతుర్థి గణపతి. మాఘమాస కథ. శ్రీ మహాగణాధిపతయే నమః. పార్వతీదేవి వినాయకుని జూచి, హేరంబ, మాఘమాసమునందు ఆచరించదగిన సంకష్టహర చతుర్థి వ్రతమును గూర్చిన విశేషములు వివరింపుము అని అడుగగా గణపతి, అమ్మా పార్వతీదేవి, మాఘమాసమున నన్ను ద్విజప్రియుడు అను పేరును పూజించవలెను. శక్తి కొలది మోదకములు మున్నగునవి నైవేద్యము గావించి రాత్రి చంద్రోదయమైన తరువాత అర్ఘ్యము వదిలి బంధువులతో గూడి భుజించవలెను. శక్తి సంచన లేక బ్రాహ్మణులను పూజించి సదక్షణముగా మోదకములను వారికి దానము చేయవలెను. ఇందులకు పూర్వము జరిగిన కథను దెల్పెదను వినుము. పూర్వము సత్యవచనుడు, బల పరాక్రమ సంపన్నుడు, బుద్ధిశాలియగు హరిశ్చంద్రుడను పేరుగల ఒక గొప్ప చక్రవర్తి యుండెను. అతని రాజ్యమున ఋష్యశర్మ అను పేరుగల బ్రాహ్మణుడొకడుండెను. ఒక కుమారుడు కల్గినంతటా ఋష్యశర్మ దివంగతుడయ్యెను. భార్య పసివాడగు కుమారుని పోషణకై నానావస్థలు పడుచు భిక్షమెత్తుచు అతి కష్టముతో కాలము గడుపుచుండెను. ఇట్లున్నను గణపతి యందలి స్థిర భక్తి వలన యాచించి తెచ్చిన వస్తువులతోడనే భక్తి శ్రద్ధా పూర్వకముగా శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించుచుండెను. ఒకనాడు ఆమె గణపతిని పూజించుచుండగా కుమారుడు ఒక గణపతి విగ్రహమును గైకొని దాని మెడకు త్రాడు కట్టి ఆడుకొనుటకై బయటకి వెళ్ళెను. అంతటా ఒక నీచుడు ఆ బాలుని తీసుకొని తన ఇంటికి చేరి కుండలను కాల్చు నెపమున బాలుని మంటలలో పడవేసెను. వ్రతానంతరము ఆ బాలుని తల్లి కుమారుడు కనిపించనందున బోరున విలపించుచు గణపతిని చేరి, ఓ గజానన, పుత్రదుఃఖము నొందిన నన్ను రక్షింపుము, నా కుమారుని రప్పించి నా కడకు చేర్చుము అని ప్రార్థించెను. ఇట్లుండగా అచట మరునాడు ఆ నీచుడు కాలిన కుండలను తీయుటకై రాగా బాలుడు అక్కడేయున్న నీటిలో హాయిగా ఆడుకొనుచుండుట జూచి మిక్కిలి భయపడి ఆ ప్రాంతమును పాలించు రాజు వద్దకు వెళ్ళి, రాజా, నా కుమార్తె పెండ్లికై కుండలను చేసి ఎంత కాల్చినను అవి కాలవయ్యెను. ఒక మాంత్రికుడు ఈ వార్త తెలిసి ఒక బాలుని బలి ఇచ్చినచో నీ కార్యము నెరవేరును అని చెప్పెను. అంతటా నేను ఒక విధవ కుమారుని తెచ్చి మంటలలో పడవేసి తిని, ఉదయము చూడగా ఆ బాలుడు యథాపూర్వుడై చెక్కు చెదరక హాయిగా ఆడుకొను చుండుట చూచి భయపడి వచ్చి మీకు ఈ వార్త విన్నవించి తిని అని చెప్పగా రాజు విని ఆశ్చర్యచకితుడై కుమ్మరి వెంట వచ్చి అచ్చట ఆడుకొనుచున్న బాలుని అతని వద్దనున్న మెడకు త్రాడుగల కాంతివంతమైయున్న గణపతి విగ్రహమును చూచి, నాయనా, నీవు ఎవ్వరవు, నీ తల్లిదండ్రులెవరు అని అడిగి వాడు చెప్పిన గుర్తులను బట్టి వాని తల్లి కడకు వచ్చిరి. జరిగినదంతయు వివరించిరి. అంతటా ఆ బాలుని తల్లి, అయ్యా, నేను ఆచరించుచున్న శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము వలననే నా కుమారుడు మంటలలో మాడక సుఖముగా బ్రతికి వచ్చినాడు. అంతయు ఆ గణపతి కృపాజాలమే అని పల్కగా సంతోషించిన రాజు మందిరమునకు వచ్చి వెంటనే సంకష్టహర గణపతి వ్రతమును తాను చేయుటయే గాక తన రాజ్యమున ప్రజలందరూ ఈ వ్రతమును చేయవలెనని ఆదేశించెను. ఎల్లరును ఈ వ్రతమును ఆచరించి సుఖించిరి అని ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును మాఘమాస వ్రత కథ సమాప్తము. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. స్కందాగ్రజ నమస్తుభ్యం భుక్తిముక్తి ప్రదాయక. అష్టకష్ట వినిర్భేదిన్ పాహి మాం గణనాయక. ఓం శాంతి శాంతి శాంతి.